ఇవ్వండి ఈరోజు మేము బయటకు వెళ్తున్నాం. అది ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటారా? సో మేము ఒక విలేజ్కి వెళ్తున్నాం అండి. వైజాగ్లోనే ఉన్నది కే కొత్తపాడు అని ఒక ఊరు ఉంది. సో ఆ విలేజ్కి మేము వెళ్తున్నాం. సో ఈరోజు విలేజ్ అంతా చూడొచ్చు, పచ్చదనం బాగుంటుంది కదండి. సో అందుకే వెళ్తున్నాం. చూడండి వ్యూ అంతా ఎంత బాగుంది. మార్నింగ్ టైం చూసే పల్లెటూరు అంతా వాతావరణం చాలా బాగుంటుంది కదండి. సో మేము అందరూ కలిసి వెళ్తున్నాం. సో వెహికల్లో ముగ్గురు కలిసి వెళ్ళిపోతున్నాం. మా వాళ్ళందరూ బ్యాక్ సైడ్ ఉన్నాయి చూసారు. ఇక్కడ వాటర్ అది చాలా చిన్న డ్యామ్ లేదు అనమాట. సో పొలానికి వాటర్ అనమాట పెడుతూ ఉంటుంది కదండి. వాటర్ స్టాక్ పల్లెటూరులో ఇవే బాగుంటాయి. సో చూసారా ఈ విలేజ్ అంతా ఎంత బాగుండే పచ్చదనం అది. సో బ్రిడ్జ్ వచ్చి బ్రిడ్జ్ దగ్గర నుంచి మేము వెళ్తున్నాం. సో అంతా చాలా బాగుంది. మార్నింగ్ కదండి వెళ్తున్నాం. అంటే మార్నింగ్ అంటే 10 అవుతుందండి. సో 10కి కూడా ఎంత బాగుంది చూసారా. పచ్చదనం చాలా బాగుంది. చలికాలం కాబట్టి కొంచెం మంచు కూడా, అదే ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఇంకా మంచి. ఇది నర్సరీ అనమాట. ఇక్కడ మొక్కలన్నీ అమ్ముతుంది. ఈ ప్లేస్ చూసారా ఎంత బాగుంది. ప్లేస్ వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా చక్కగా చాలా చలి కూడా వేస్తుందండి. ఎందుకంటే మార్నింగ్ వెళ్తున్నాం కనుక ఎండ కొంచెం ఉంది. సో దీనిలోని ఈ మంచు వాతావరణం అంతా కూడా చాలా బాగుంది. వ్యూ చూస్తున్నారు. మీకు నేను వ్యూ అంతా చూపిస్తున్నాను. చూడండి పల్లెటూరు ఇవంతా ఇవ్వండి పొలాలు. సో ఆఫీస్ సైడ్ వేసారు పంటది. చూడండి సైడ్ అలా. సో నేను మీకు వ్యూ చూపిస్తాను, మీరు చూడండి. ఇదో మేమందరూ ఇక్కడికి దిగాము. సో బాబుగారు వీళ్ళు పెట్రోల్ సొంత ప్లేస్లో మా ఓన్ ప్లేస్ మీకున్న ప్లేస్లు అక్కడికి వెళ్ళి పిక్నిక్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి పిక్నిక్ చేస్తూ ఆ ప్లేసులు చూస్తూ ఆనందపడుతూ ఎంజాయ్ చేస్తూ ఈ విధంగా ఈరోజు ఎంజాయ్ చేద్దాం. సో వాళ్ళు పెట్రోల్ వేసుకుంటున్నారు కదా, అందుకే ఇక్కడ నిల్చున్నాం పెట్రోల్ బంక్ దగ్గర. బయటన పెట్రోల్ వేస్తున్నారు. ఇక మా తమ్ముడు హ్యాపీ న్యూ ఇయర్. సో ఇక్కడికి వచ్చాం. ఇది పల్లెటూరు ఒక ప్లేస్. ఇవ్వండి విలేజ్. సో పెట్రోల్ వేసి ఇప్పుడు మేము వెళ్తున్నాం. చూడండి ఇప్పుడు ఈ బ్రిడ్జ్ వస్తుంది. సో ఇక్కడ బ్రిడ్జ్ అవతల సైడ్ నుంచి మనం వెళ్ళాలన్నమాట. సో ఇది ఒక బ్రిడ్జ్ చాలా బాగుంటుంది. వ్యూ అది చూడండి ఎంత బాగుంది కదండి. ఇవ్వండి ఇప్పుడు మేము ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉంటాం. చూడండి నేను మీకు కొన్ని ప్లేస్లు అంటే మొబైల్ చూపిస్తూ ఉంటాను, మీరు చూడండి. సో అక్కడ నేనైతే మాట్లాడిన వెహికల్లో ఉన్నాను కాబట్టి సో వచ్చిన దగ్గర మాత్రం మీకు నేను చూపిస్తూ ఉంటాను. విలేజ్ చూడండి కొంత దూరం వెళ్ళిన వరకు ఇవ్వండి. ఇక్కడ అంతా మళ్ళీ పొలాలు వచ్చాయి. కొంచెం దూరం వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇల్లు అన్నీ వస్తూ ఉంటే బాగుంటుందండి. ఖాళీ ప్లేస్లు ఉంటున్నాయి, హౌసెస్ ఉంటున్నాయి. సో మధ్య మధ్యన యొక్క ఇల్లులు వాతావరణం అది ఎంత బాగుంటుందో చూడండి. పల్లెటూరు చాలా బాగుంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంది, ప్రశాంతంగా. ఇవన్నీ పంట పొలాలు అనమాట. చూడండి వ్యూ అది చాలా బాగుంటుంది. చూడండి మళ్ళీ ఇల్లులు వచ్చాయి కొంత దూరంలోని. ఇవన్నీ పాకులు ఇల్లు. ఇది ఒక చిన్న చెరువు చూసారా. సో ఇక్కడ చేపలు అవి కూడా ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. సో ఉంటాయండి, ఎందుకంటే అక్కడ విలేజ్లో ఇవే కదండి వాటర్ తీస్తారు. అక్కడ విలేజ్ చేపలు వేస్తూ ఉంటారు. సో ఇవ్వండి చెరువు అంతా బాగుంది కదండి చాలా. ఇది చిన్న హోటల్ ఇక్కడ, అంటే చిన్నది కదా పెద్దదే, కాకపోతే ఈ విలేజ్లో అది ఒక హోటల్ అనమాట చిన్నది. సో ఇవ్వండి చూసారా పొలాలు అవి. సో ఇక్కడికి దిగి ఆడుకోవాలనిపిస్తుంది, కాకపోతే మళ్ళీ లేట్ అయిపోతాం కదండి, అందుకే వెళ్ళిపోతున్నాను. సో నేను మీకు అలాగే వ్యూ మాత్రం చూపిస్తున్నాను. చూడండి పొలాలు పచ్చదనం అయితే. సో దేవుని యొక్క సృష్టి ఎంత బాగుంది కదండి. పొలాలు కొండలు చూసారా, మౌంటైన్ కొండలు అవి. ఇదేమొచ్చి ఇల్లు చూసారు, ప్లేసెస్ ఖాళీ ప్లేసులు కదండి. సో మళ్ళీ ఇక్కడ హౌస్ వచ్చి చిన్న చెడులు వస్తున్నాయి, పొలాలు వస్తున్నాయి. అంతా బాగుంది వ్యూ అంతా. సో సింధీ బిర్యానీ మాత్రం ఇంట్లో వదిలేస్తాం, ఎందుకంటే ఇంత దూరం లాంగ్ జర్నీ అవి చేయలేవు. సో లాంగ్ ఏదైనా తీసుకెళ్ళాలంటే వాళ్ళకి హెల్త్ ఫీవర్ అయితే వచ్చేస్తుంటుంది, అందుకే ఇంట్లోనే వదిలేస్తాం. సో ఇక మేము వెళ్తున్నాం. సో ఈ వ్యూ అది చూడండి చాలా బాగుంది. సో ఇవన్నీ పక్షులన్నీ పల్లెటూరు వాతావరణంలో ఇవే బాగుంటాయండి. పొలాల దగ్గర పక్షులన్నీ ఎంత చక్కగా వచ్చి కూర్చుంటే చూసారు. ఈ పంట పొలాలన్నీ. సో ఇది రైస్ అనుకుంటానండి, చాలా సన్నంగా ఉన్నాయి. సో రైస్ పంట ఇది చూసారా. మళ్ళీ ఇక్కడ మధ్య నీళ్ళు వచ్చేయండి, ఖాళీ ప్లేస్. తర్వాత ఇల్లులు వస్తాయి, మళ్ళీ ప్లెయిన్ పంట పొలాలు అవి చాలా బాగుంటాయండి. అంత వ్యూ అది చూస్తుంటే చూడండి.
ఇలాంటి చూసారు ఇల్లు వేసుకుని చక్కగా మొక్కజొన్నలు జొన్నలు అవన్నీ వేసుకుంటారు మొక్కలు. దగ్గరికి వస్తున్నాం, మేము వెళ్తున్నాం. సో ఇక్కడ ఇల్లులు ఉన్నాయండి, దగ్గర దగ్గర పొలాలు వేసుకున్నాను. చక్కగా బెండకాయ మొక్కలు వంకాయ మొక్కలు అవన్నీ వేసుకున్నారండి. సో స్పీడ్గా వెళ్ళడం వల్ల నేను అది మీకు చూపించలేకపోయాను. సో పంట పొలాలు తెలియట్లేదు కదండి, అందుకు. సో ఇదిగోండి ఖాళీ ప్లేస్. ఇప్పుడు మళ్ళీ ఇల్లు వచ్చి చూసారా, ఇంత బాగుంది కదండి ఆ ఇల్లు. చూసారా బఫెలోలన్నీ బాగున్నాయి చక్కగా రోడ్డు మీద తిరుగుతూ. సో ఇవ్వండి వాతావరణం అంతా చూడండి. సో ఇది ఒక ఇల్లు చక్కగా విశాలంగా ఎంత బాగా కట్టుకున్నారు. సో ఇవ్వండి ఇవన్నీ మామిడి చెట్లు అండి, మామిడి తోట. తర్వాత ఏంచి కోల్డ్ ఫార్మ్ అవి ఇవన్నీ వస్తున్నాయి, బాగున్నాయి అన్ని వ్యూ. అది ఇవ్వండి ఇదంతా మామిడి తోట. ఆ మొక్క చూసారు కదండి, పల్లెటూరులోనే చిన్న కాయలు ఉంటే బ్లడ్ ఎక్కువ చేరుతుందంట. ఆ మొక్క పేరు తెలియదు. సో ఇవ్వండి మా యొక్క సైట్ వచ్చింది. ఇప్పుడు మా సైట్ దగ్గర దిగుతున్నాం మేము. సో ఇక్కడ నుండి కొంచెం లోపలికి వెళ్దాం మనం. ఇక్కడ అన్నీ చూడండి జీడి తోట. ఇవ్వండి ఇది జీడి తోట, జీడి చెట్లు ఇక్కడ అన్నీ. జీడి చెట్లు మామిడి చెట్లు చాలా ఎక్కువ ఉంటాయండి. సో మేము వచ్చినప్పుడు మా సీజన్కి ఇక్కడ బాగుంటుందండి మామిడికాయలు అవి తెంపడానికి. సో ఇది అంతా మా సైట్. ఇవ్వండి ఇదంతా మా సైటేనండి. ఇది లాస్ట్ టైం నుంచి రైస్ పొలం చేస్తారు, రైస్ వేసి అవి తీస్తారు. సో ఇవి ఇప్పుడు తవ్వేసి ఇవ్వండి ఇదంతా మా ప్లేస్ అన్నమాట ఇది. సో ఇదంతా ఇది వేరే వాళ్ళు కొనుక్కున్నారు. సో వాళ్ళు సో ఇదేంచి ఇక్కడ నుండి ఇదంతా సో ఈ ప్లేస్ అండి మాది. లాస్ట్ టైం ఇక్కడ నుంచి శనగలు ఉన్నాయి కదండి, ముంపల్లి. సో ఆ మొక్కలు వేరుశనగలు మొక్క పొలాలు అనమాట అప్పుడు వేశారు. సో అదంతా అయిపోయింది, తీసిన తర్వాత అప్పుడు మళ్ళీ రైస్ వేశారు అనమాట. ఆ రైస్ కూడా అయిపోయింది. ఇవన్నీ ఇవన్నీ మొత్తం కట్ చేస్తారు. ఇదంతా ఇవ్వండి ఇక్కడ నుండి ఈ మొత్తం ప్లేస్. సో మా తమ్ముడు నించున్నారు అక్కడ నుండి ఆ చివరి నుంచి. ఇగోండి ఈ సైట్ మొత్తం అంతా ఆ జీడి చెట్లు. ఇగోండి జీడి చెట్లు. సో ఇవన్నీ చూడండి. సో ఇదన్నమాట ప్లేసు, చాలా బాగుంది. లాస్ట్ టైం అయితే మేము వచ్చి నించొని వెళ్ళిపోయాం అనమాట. ఎందుకంటే అన్నీ శనగలు కదండి పొలం, అసలు నించొని ప్లేస్ లేదు. సో ఇప్పుడు ఏమించి మొత్తం తీరు వల్ల ఫ్రీగా ప్లేస్ ఉంది. ఇగోండి ఈ చెట్టు చూసారండి, చిన్నప్పుడు మేము ఎన్ఎస్ఎల్ నేను అప్పుడు మీకు వీడియో పెట్టాను, మీరు చూసారండి. ఆ వీడియోలో ఆ ఎన్ఎస్ఎల్ అంటే ఈ మొక్కలు చాలా ఎక్కువ అనమాట. సో ఇవే మేము ఈ కాయలు తెంపుకొని దీంట్లో సీడ్స్ ఉంటాయి బ్లాక్ కలర్లో, చాలా టేస్ట్గా ఉంటుంది కొబ్బరికాయలాగా. అవి మేము తినేవాడివండి ఇందులోనివి. ఇవ్వండి కాయ ఇది నుంచి పచ్చిగా ఉంది, ఇవ్వండి చూసారా. ఇవ్వండి ఈ కాయ పచ్చిగా ఉంది. సో ఇది ఇగోండి జీడి తోట, జీడి చెట్టు. ఈ చెట్లు ఇగోండి ఇలాగా. ఇగోండి యాక్చువల్లీ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదండి, మరి ఇప్పుడు అంతా ఏంటంటే మ్యాంగో సీజన్ కదండి. జీడిపళ్ళు ఇవ్వండి, జీడి తోట ఇవ్వండి. దీనికి చూసారా పువ్వులు వస్తున్నాయి, పువ్వులు వస్తున్నాయి. ఇవే జీడి కాయలు అవుతుంది. కాయ ఆ తర్వాత కాయ తర్వాత జీడిపప్పు జీడిపప్పు అవి. సో తాటి చెట్లు, తాటి చెట్లు. సో మా వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు. అలసిపోయి బావగారు ఏంచి అక్కడ కూర్చున్నారు పిల్లలని, అండ్ వాళ్ళు ఏంచి అవ్వండి అక్కడ ఉన్నారు, చెక్ చేసుకుంటున్నారు మొత్తం అంతా. సో ఇవ్వండి. సో చిన్న వేపాకు చెట్టు వేపాకు చెట్టు చూసారా. వేపాకు కావాలి దీది, వేపాకు ఓకే. సో లేతవి చాలా బాగున్నాయి కదా స్వీట్. దీని కాయలు కూడా మేము తినేసేరువండి. ఎల్లోగా అయిన తర్వాత అవి తీసుకొని తింటే స్వీట్గా భలే ఉండేవి. చిన్నపిల్లలు కదండి, ఏమైనా కాయలు అవి దొరికితే మేము చక్కగా తినేరు. చాలా బాగుండేది. అండ్ తినేరా వా సూపర్. ఇక్కడ నుంచి వేప చెట్టు కాయలు మేము తినేరువి. అండ్ ఇగోండి ఇదేమొచ్చి
ఏమంటారు దీన్ని, నేరేడు చెట్టు అండి. అండ్ తర్వాత ఇంకొకటి చూసారు, ఈ ఫ్లవర్స్ చూసారు ఎంత బాగున్నాయి, చిన్నవి ఎల్లో కలర్లోని. వావ్ సూపర్. చిన్నప్పుడు మేము అలాగే తీసుకునేది. ఈ పువ్వులు అంటే మాకు చాలా, అంటే అన్ని వెరైటీ ఎన్ని కలర్స్ ఉండేవి అన్ని లెక్క పెట్టేవి. సో ఇవన్నీ మా తమ్ముడు గోల్ చేస్తున్నారు, ఏదో ఉందంట. ఏంట్రా ఉందమ్మా అక్కడ? తీస్తానమ్మా. చూడండి ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి. దిది ఎల్లో పువ్వుల మీద చూడండి. చిన్నప్పుడు స్వీట్ మెమరీస్. ఇది కూడా చూసారా, నేను ఇప్పుడు చూసాను. ఇగోండి చిన్నప్పుడు మేము తినే కాయలు చెట్టు చూసారా. ఇగో ఒక్క నిమిషం, ఇగోండి ఇక్కడ పండిపోయింది చూసారా. వావ్. అండ్ ఇగో చూసారా వైలెట్ ఫ్లేవర్ ఎంత బాగుందో, చిన్నది పింక్. ఇగో అక్క ఇక్కడ ఉన్నాయి. వావ్. అండ్ అది చూపించాను కదండి, ఇగోండి. వావ్, ఇదే అంటారు చిన్నప్పుడు జ్ఞాపకాలు మళ్ళీ మనకి రావడం అంటే. సో చిన్నప్పుడు మన పొలంలోనే ఉన్నాయి చెట్లు. తిను. ఇది ఏంటంటే ఈ మొక్క పేరు టచ్ మీ నాట్. ముట్టుకోగానే ముడుచుకుపోతాయి, అదేనా? యా, చూసారు ఎలా ముడుచుకుపోయి. ఉండి ఒక నిమిషం చూడండి. యా, దాని ఫ్లవర్ టచ్ మీ నాట్ ప్లాంట్. చూసావు నన్ను కట్టిస్తున్నా వద్దు మా తమ్ముడు. సో మా స్నాక్స్ తీయమ్మ నువ్వు. మా స్నాక్స్ చూసారా, ఇలాంటి ఇలాగ కలుపుకొని. సో ఇగోండి చపాతీ తెచ్చాం. అండ్ కుర్మా కర్రీ, చపాతీతో కుర్మా కర్రీ. అండ్ స్నాక్స్గా ఇవి తీసుకున్నాం. తర్వాత ఏమొచ్చి అన్ని తీసుకున్నాం. ఆ తర్వాత పులిహోర కూడా చేసాం. అండ్ చికెన్ ఫ్రై చేసాం. సో ఇక్కడ కూర్చొని ప్రసాదం ఇక ఇలా కూర్చొని. అండ్ ఇగోండి ఇప్పుడు మేము తింటాం. ఆకలి వేసేస్తుంది బాగాని. చూసారా ఇది ఒకటి ఫుడ్ తీసుకున్నాం. చక్కగా ఇక్కడ కూర్చొని ఇలా తింటున్నాం. సో ఇలా తింటున్నాం అనమాట మేము. కొత్త వాళ్ళు అనుసరి రాలేదు, పిక్నిక్ వెళ్ళావు కదా అందరూ. అరుస్తున్నా ఇంట్లో బాగా, ఇంట్లో ఉంది. ఇంట్లో బాగా ఇంట్లో లేదు, వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళింది. చపాతి ఆలు కుర్మా అయిపోయింది. టిఫిన్ చేస్తాం. మా టిఫిన్ ఈరోజు ఏంటంటే మా బ్రేక్ఫాస్ట్ మేము 12 చేసాం. ఎందుకంటే అక్కడ నుండి వండుకొని రావడం లేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ సైట్లో మేము తినేసాం. ఇప్పుడు మేము వేరే సైట్కి వెళ్తున్నాం, ప్లేస్కి. అక్కడికి వెళ్ళి మేము లంచ్ చేస్తాం అన్నమాట. సో అదండి, ఇక్కడ వ్యూ చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా, సైలెన్స్గా. ఓన్లీ పక్షులు పిచ్చుకలు సౌండ్స్ అవి మాత్రం చక్కగా చాలా రోజులు అయింది కదండి విని. మన టౌన్లో అవి ఉండవు కదండి. ఇక్కడ మాత్రం చక్కగా ఆ పిచ్చుకలు అవి, బటర్ఫ్లై, చిన్న బటర్ఫ్లై. సో బాగుంది అక్క, పద. సో వెళ్తున్నాం, పదండి. సో ఇక్కడ మామిడి చెట్టు ఉంది. ఇవన్నీ మామిడి తోట అనమాట. చూసారా మామిడి తోట అంతని. సో ఈ మామిడి తోటకి సీజన్ కదండి. ఇగోండి పోతేనే అంటారు దీన్ని. సో ఫ్లవర్స్ వస్తున్నాయి అంటే మామిడికాయలు త్వరగా వస్తున్నాయి అనమాట, మనం తిందాం. మామిడికాయ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇవన్నీ ఇగోండి మామిడికాయ ఇది ఇగోండి. సో ఇదంతా మామిడి తోటే చూడండి, ఇదంతా మామిడి తోట. ఇప్పుడు పదండి మనం ముందుకు వెళ్దాం, పదమ్మా. సో ఇప్పుడు మనం వేరే ప్లేస్కి వెళ్దామండి. ఇవే అంతా చూడండి, చూసారా మొక్కలు అవి. సో మార్నింగ్ టైంలో అయితే బాగుంటుంది, నైట్ టైం మార్నింగ్ బాగుంటుంది. ఈవినింగ్ టైం 6 అయితే మాత్రం భయం. అసలు ఈ మౌంటైన్ చూసారు చిన్న పెరిగి. సో ఇది వాటర్ ఇది అనమాట. సో చూసారు జొన్న పొట్టులు. మళ్ళీ ఇక్కడ నుండి హౌస్ చిన్న విలేజ్ అయింది. ఇక్కడ మళ్ళీ చెరువు వచ్చింది. సో చెరువు అది బాగుంటుంది దగ్గరలోని.
సో ఎలాగ వీటి అంతా చూస్తూ ఉండండి పచ్చదనం అనేది ఇదిగోండి ఇది పంట అనమాట ఇక్కడ అబ్బాయి ఈ డ్యామ్ వచ్చిందండి ఇక్కడ మనం ఇక్కడ దిగి చూద్దామండి కొంచెం చాలా బాగుంటుందండి సో కాకపోతే ఈ డ్యామ్ చూసారా ఇగోండి మా వాళ్ళందరూ ఆఫీసాం ఇప్పుడు ఇక్కడికి వెళ్తాను పదండి వెళ్దాం. వాళ్ళు గోల్ చేస్తున్నారు ఏంటంటారా ఏంటి వీళ్ళు ఏంచి ముందుకెళ్తానని దిగుతానని వాళ్ళు ఏంచి వద్దని సో దానికోసం డిస్కషన్ చేసుకుంటూ అటు వెళ్ళట్లేదమ్మా నేను దిగుతున్నాను మా బాబు చూసి ఎందుకు పిన్ని అటు వెళ్తున్నారు వద్దు ఇటు రండి జాగ్రత్త అంటున్నారు సో నేను జాగ్రత్తగానే దిగుతాను స్లోగా సో ఇగోండి చాలా బాగుందండి ఎంత బాగుందంటే చూడండి మీరు చూస్తున్నారు కదా చూడండి నచ్చింది కదండి సో సూపర్ మా వాళ్ళు ఫోటో తీసుకుంటున్నారు చూడండి ఈ ప్లేస్ అంతా వాళ్ళ నుంచి వెళ్దామని వీళ్ళు వద్దు వద్దు అని గోల చూసారు చెడు ఎంత బాగుంది సో మేము వెళ్తున్నామండి కిందకి దిగుతున్నాను వద్దు వద్దు అని ఎప్పుడు కాల్ చేస్తారు తర్వాత సరే నేను వీళ్ళకి సపోర్ట్ చేస్తే ఓకే వెళ్ళమని కానీ జాలిపడి ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్తున్నారు దగ్గరుండి మరిని మా తమ్ముడు ఏంచి మరదను తీసుకెళ్తే మా బాబు ఏంచి నన్ను తీసుకెళ్తున్నారు ఎంత బాగుంది చూస్తారు బాగుంది సో ఇప్పుడు చెరువు ఇది ఉంది కదండి ఇక్కడ చెరువు సో ఇంతవరకు ఈ పక్కన ఇంత పైన నించునే తప్ప ఆ చెరువులోకి అసలు ఎవరు దిగరు ఎందుకంటే ఇది చాలా లోతు అండి సో చాలా చూడడానికి ఎంత బాగుందో అలాగే ఇది ప్లేస్ చాలా డేంజర్ ప్లేస్ అనమాట సో ఇటువైపు వెళ్ళిన వాళ్ళు అందరూ చెప్తున్నారు అక్కడికి వెళ్ళగండి అది లోయ చాలా లోతుగా ఉంటుంది వెళ్ళొద్దు అది మంచి ప్లేస్ కాదని సో మేమేమి వాటర్లోకి దిగట్లేదు కాకపోతే దగ్గరికి వెళ్ళి జస్ట్ చూస్తాం అంతే ఎందుకంటే అది లోతు ఎక్కువ అంట కదండి సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ సో మేము జస్ట్ మామూలుగా వెళ్ళి వస్తాం యాక్చువల్గా అందులో దిగము కార్లు అది కూడా పెట్టము ఎందుకంటే అది ఎంత లోతుందో మనకు తెలియదు కాబట్టి సో దగ్గరుండి ఆ వాటర్ చూసి వచ్చేస్తాం అనమాట పదని చూద్దాం కాలు పెట్టొద్దమ్మా కాలు పెట్టొద్దు జస్ట్ ఇలా చూద్దాం అంటే ఇక పురుగు సాఫ్ట్ కాదమ్మా ఏదో డస్ట్ वही मैं देख रहा हूँ कीड़ा है పెద్దమ్మా రండి మొసలే మొసలే ఇవేనండి మేము చెప్పాము చూసారా చెట్లు కాయలు చూసారా మా అక్క ఎలా పడిపోయింది ఎందుకంత స్లో చూడండి ఈ చెట్లకి ఎన్ని కాయలు ఉన్నాయో కాయలు కాదు పళ్ళు 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 సో ఆ సైట్లో నుంచి బ్రేక్ఫాస్ట్ చేస్తాం ఈ సైట్లో నుంచి ఇంట్లో లంచ్ చేస్తున్నాం మేము సో ఇగోండి మా లంచ్ ఏంటి పులిహోర చికెన్ ఫ్రై అండి దాంతో ముల్లంగి ఇగోండి అప్పుడే నేను స్టార్ట్ చేస్తాను యాక్చువల్లీ తింటున్నాం ఇవన్నీ మేము అందరూ ఇలా కూర్చున్నాం చికెన్ ఫ్రై పుల్లారి ములి ఇంట్లో ఇలా అనిపించి బయటకు వస్తే ఇలాంటివి ఏవైనా ఎంజాయ్ చేసి ఈ పచ్చదనంలోని కదా ఈ గ్రీనీస్ అంతా ఇదంతా గ్రీన్ పచ్చదనం చూడండి చింతపండు కావాలని తక్కువ వేసినట్టున్నా వెహికల్స్ అక్కడ పెట్టుకొని సో ఇలా కూర్చొని తింటున్నాం ఎంత కావాలంటే నేనే ఇచ్చాను నువ్వు నా మాటలే వీడియో తీస్తున్నాను రా ఒరే వీడియో తీసారా మీకు తీలే ఇది తాతకి చూపించాను మమ్మీ అగో మీ ఫ్రెండ్స్
డాడీ ఈ వీడియో చూస్తారు కదా సైట్ డాడీకి చూపిద్దామని వేస్తారు. చూడండి పల్లెటూరు అంటే ఇదేనండి, ఎంత బాగుంది చక్కగా. సో ఇగండి పాతకాలంలో బోరు అదిగోండి. సో సో ఇదిగోండి ఆవిడ బోర్ కొడుతున్నారు, నీళ్ళు పట్టుకుంటున్నాను చూడండి. చూపిస్తుంది మా అక్క. ఇవ్వండి కొత్త వాళ్ళకి దగ్గరలో వచ్చాం మేము. సో వెళ్తున్నాం ఎస్కోట, ఇది ఎస్కోటకి దగ్గరలో వచ్చాం. సో వెళ్దాం అనిపించేసరికి ఇది రైలు పట్టాలన్నమాట. సో ట్రైన్ వస్తుందని ఇక్కడ గేట్లు వేసేసారు. సో ఇప్పటి వరకు మేము ఒక 10 నిమిషాల వరకు స్కూటీలో కూర్చున్నాం, బైకుల్లోని ఇంకా కూర్చోలేని అంతసేపు అని వచ్చాం. సో ట్రైన్ రావడానికి టైం పడుతుందంట. సో ఇక్కడ నుంచి వ్యూ అంతా ఫ్లవర్స్ అవి చాలా బాగున్నాయి. రాజీ అక్క చూడు, దీది ఫ్లవర్ చూడు వెరైటీ ఉంది. రోజ్ ఫ్లవర్ గొప్పలు. సో ట్రైన్ ఇక్కడ నుండి ఇదిగోండి రైలు పట్టాలి, ఇది రైలు పట్టాలి అనమాట. ఇక్కడ నుండి ట్రైన్ వస్తుంది. సో దానికోసం అందరూ ఇక చూస్తారు అక్కడ గేట్లు ఎత్తిసి పెట్టుకున్నారు. అది సో అందుకే మేము ఇక్కడ నించున్నాం. సో అలా కూర్చున్నాం. మాకు వస్తుంది, ఇదిగోండి ట్రైన్ వస్తుంది చూసారా సౌండ్. సో ట్రైన్ వస్తుంది చూద్దాం. వెనక్రా సో ఇప్పుడు ఓపెన్ పాతకాలం నుంచి పిల్లలు అందరూ ఒకటే వీధిలో వస్తున్నారు.